ఈ రోజు మనం లివ్ లైఫ్ న్యాచురల్స్ లో తయారు చేసే కాఫీ సోప్ గురించి, ఈ సోప్ తయారీలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ గురించి, ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే సోప్ మనం యూజ్ చేయడం మూలంగా మన స్కిన్ కి వచ్చే బెనిఫిట్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాము. ఈ కాఫీ సోప్ తయారీకి మనం అరకు నుంచి సేకరించిన ప్రీమియం క్వాలిటీ కాఫీ పౌడర్ ని డీమినరలైజ్డ్ వాటర్ లో ఇన్ఫ్యూజ్ చేస్తాము. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ని మనం ఈ సోప్ తయారీలో వాడతాము. ఇంకా షియా బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ తో పాటు విటమిన్ ఈ ఆయిల్ కూడా ఈ సోప్ తయారీలో మనం యూజ్ చేస్తాము. ఇవి యూజ్ చేయడం మూలంగా మన స్కిన్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటన్నది ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇందులో యూజ్ చేసే షియా బటర్ స్కిన్ కి పోషణ అంటే నరిష్మెంట్ ఇస్తుంది. ఆలివ్ ఆయిల్ ఏమో నేచురల్ గ్లో కోసం బెస్ట్ గా పనిచేస్తుంది. ఇంకా కోకోనట్ ఆయిల్ హెల్దీ స్కిన్ కోసం స్కిన్ బ్యారియర్ ని అంటే చర్మ రక్షణ కవచాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇంకా ఆల్మండ్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్ స్కిన్ బ్రైటనింగ్ కోసం, ఇంకా స్మూత్ లుక్ కోసం బాగా పనిచేస్తాయి. మొత్తం మీద కాఫీ సోప్ యూజ్ చేసిన వారికి నేచురల్ గ్లో వస్తుంది, స్కిన్ స్మూత్ గా అవుతుంది. ఆల్ స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుందండి. ఇంకా ఇందులో మనం యూజ్ చేసే ప్రీమియం క్వాలిటీ అరకు కాఫీ పౌడర్ మూలంగా గుడ్ అరోమా అండ్ ఇన్స్టెంట్ ఫ్రెష్నెస్ కూడా వస్తుంది. ఇందులో మనం యూజ్ చేసే కాఫీ పౌడర్ చాలా జెంటిల్ గా డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసేస్తుంది. అంటే న్యాచురల్ ఎక్స్ఫోలియేషన్ గా ఇది యూజ్ అవుతుంది. ఇంకా మనం అరకు కాఫీ పౌడర్ ని యూజ్ చేయడం మూలంగా ఇది గుడ్ అరోమా అండ్ ఇన్స్టెంట్ ఫ్రెష్నెస్ కూడా ఇస్తుంది. స్కిన్ బ్రైటన్ అవుతుంది, ట్యాన్ రెడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా ఎక్సెస్ ఆయిల్ కూడా ఇది కంట్రోల్ చేసేస్తుంది. స్ట్రెస్ రిలీఫ్ కి బాగా పనిచేస్తుంది. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఆల్ స్కిన్ టైప్స్ కి అంటే నార్మల్ అయినా, ఆయిలీ అయినా, డల్ స్కిన్ అయినా, మెన్ అయినా, ఉమెన్ అయినా అందరూ కూడా ఈ సోప్ ని యూజ్ చేయవచ్చు. ఈ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ చేయడం అంత ఈజీ ఏం కాదండి. అంటే మెల్ట్ అండ్ పోర్ సోప్ లో అయితే మనం బేస్ ని మెల్ట్ చేసి మౌల్డ్ లో పోస్తే 4-5 అవర్స్ లో సోప్ రెడీ అయిపోతుంది కదా. కానీ ఈ సోప్స్ లో అలా కాదు, ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఆయిల్స్ ని, బటర్స్ ని, పౌడర్స్ ని, డీమినరలైజ్డ్ వాటర్ ని మనం మెజర్ చేసుకోవాలి. ఇంకా టెంపరేచర్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు మెజర్మెంట్స్ లో కానీ టెంపరేచర్ లో కానీ డిఫరెన్స్ వస్తే సోప్ చెడిపోతుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేస్ట్ అయిపోతాయి. సేఫ్టీ ప్రికాషన్స్ చాలా తీసుకోవాలి. ప్రాసెస్ కూడా అంత ఈజీ కాదు, అంటే టైం టేకెన్ అన్నమాట. సోప్ చేసిన తర్వాత 30 నుంచి 40 రోజులు క్యూరింగ్ కి వదిలేయాలి. అయినా కానీ ఈ సోప్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ సోప్ యూజ్ చేసిన తర్వాత ఆ ఫ్రెష్ ఫీల్ ఇంకా మన స్కిన్ కు వచ్చే బెనిఫిట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.